విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. 4 గ్రహాల మార్పుల కారణంగా ఏప్రిల్‌లో కొన్ని రాశులకు అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. అదేంటో మనం ఈ వీడియోలో చూద్దాం. ఏప్రిల్ నెలలో 4 గ్రహాలు ముఖ్యంగా తమ స్థానాల్ని మార్చుకోబోతున్నాయి. ఈ మార్పుల కారణంగా కొన్ని రాశులకు ఊహించని ప్రయోజనాలు, నెలంతా కూడా శుభవార్తలుంటాయి. అయితే జ్యోతిష్ శాస్త్ర పరంగా చూస్తే ఏంటంటే ఈ గ్రహ స్థానాల్లో మార్పులు కొన్ని రాశుల వాళ్ళకి శుభ ఫలితాలు ఇస్తాయి, కొన్నిటికి అశుభ ఫలితాలు ఇస్తాయి. ఏప్రిల్ ప్రారంభంలో అంగారకుడు మీనరాశిలోకి అడుగు పెడుతున్నాడు. ఏప్రిల్ 11న బుధుడు కూడా మీనరాశిలోకి రావడం, ఏప్రిల్ 14న సూర్యుడు మేషరాశిలోకి, ఏప్రిల్ 19న శుక్రుడు వృషభ రాశిలోకి, ఒకే నెలలో ఇలాగ 4 గ్రహాలు తమ స్థానాన్ని మార్చుకుంటున్నాయి. మరి ఏ రాశులకు ప్రయోజనాలు కలగబోతున్నాయి చూద్దాం. మిథున రాశి. ఏప్రిల్ నెల మిథున రాశి వాళ్ళకి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ నెలలో బుధుడు మీనరాశి నుంచి మేషరాశిలోకి అడుగు పెడతాడు. అంటే బుధుడు మిథున రాశి నుంచి 10వ ఇంటి నుండి అంటే 11వ ఇంట్లోకి వెళ్తాడు. మరి ఇది మిథున రాశి వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. కెరీర్‌లో విజయము, కీర్తిని తీసుకొస్తుంది. ఈ రాశి వాళ్ళకి ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. కుజుడు సంచారం కూడా మిథున రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే అన్ని సవాళ్లను ఎదుర్కోగలుగుతారు. ఈ నెలంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు. కొత్త కొత్త పనుల్ని ప్రారంభిస్తారు. మరి మేషరాశి వాళ్ళని చూస్తే ఏప్రిల్ నెల మేషరాశి వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉంది. ఈ నెలలో శుక్రుడు 12వ ఇంట్లోకి రావడం, దీని కారణంగా ఏంటంటే మేషరాశి వాళ్ళ జీవితంలో చాలా విలాసవంతంగా మారుతుంది. అంతేకాకుండా బుధగ్రహము అనుగ్రహం కారణంగా జీవితం ఆనందంగా మారుతుంది. ఖర్చుల్ని అదుపులో ఉంచుకుంటే గనక ఆరోగ్యం మెరుగుపడుతుంది, అదృష్టం పెరుగుతుంది. ఈ నెలంతా కూడా కుజుడు అనుగ్రహం కారణంగా శుభ ఫలితాలు ఉంటాయి. మరి తదుపరి మీనరాశి. ఏప్రిల్ నెలలో కుజుడు మీనరాశిలో లగ్న స్థానంలో సంచరిస్తూ ఉంటాడు. కుజుడి స్థానం ఈ రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. వీళ్ళ తలరాతను మార్చే దశ అని చెప్పొచ్చు. ఏలినాటి శని ప్రభావంలో ఉన్నప్పటికి కూడా ఈ నెల మీనరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. విద్యార్థుల తెలివితేటలు పెరుగుతాయి. కెరీర్‌లో మంచి ఉన్నత స్థితికి వెళ్తారు. సంపద భారీగా పెరుగుతుంది. తర్వాత ధనురాశి. మరి ఏప్రిల్ నెలలో ధనురాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. ధనురాశి వాళ్ళకి ఈ నెల చాలా సంతోషంగా గడుస్తుంది. ఆస్తి, వాహనం, ఇల్లు, నగలు లాంటి విలువైన వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. బుధుడు కూడా ఈ రాశి 4వ ఇంట్లో సంచరిస్తున్నందున ఏప్రిల్ నెలలో ఈ రాశి వారు చాలా శుభ ఫలితాలను అందుకుంటారు. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. మొత్తంగా ఏప్రిల్ నెల ఈ రాశి వాళ్ళకి అదృష్టాన్ని మోసుకొస్తుంది. మరి తులారాశి వాళ్ళు ఏప్రిల్ నెలలో 6వ ఇంట్లో తులారాశిలో కుజుడు సంచరిస్తూ ఉన్నాడు. కుజుడు కారణంగా ఈ రాశి వారు తమ శత్రువులను ఓడిస్తారు. అప్పుల బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక జీవితం మెరుగుపడుతుంది. ఏప్రిల్ నెలాఖరులో బుధుడు కారణంగా శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంది. మరి సింహరాశి వాళ్లకు ఈ నెలలో చాలా అనుకూలం ఉందని చెప్పొచ్చు. జాతకంలో సూర్యుడు అత్యున్నత స్థానంలో ఉంటాడు. అంతేకాకుండా సూర్యుడే సింహరాశికి అధిపతి కాబట్టి ఈ నెలలో సింహరాశి వాళ్ళకి అదృష్టం వరిస్తుందని చెప్పొచ్చు. సూర్యుడి ప్రత్యేక అనుగ్రహము, దైవానుగ్రహం ఉంటుంది. అదృష్టం తోడుగా నిలుస్తుంది. అదనంగా మతపరమైనటువంటి కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీరు చేపట్టే ప్రతి పనిలో కూడా సూర్యుడి అనుగ్రహం తోడుగా ఉంటుంది కాబట్టి విజయం సాధించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తద్వారా ఏప్రిల్ నెలలో మీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది. మీరు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతారు. మరి ఈ గ్రహాలు ప్రభావం వలన ఈ రాశులు చెప్పాను కదా మీకు అనుకూలంగా ఉంది కాబట్టి మరింత మంచి ఫలితాల కోసం ఆయా దేవతల్ని మీరు ప్రార్థించండి. శుభ ఫలితాలు పొందండి. నమస్తే.